ఇవాళ వీడియో వచ్చేసరికి వివో X300 FE స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ యూనిక్నెస్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయండి. వివో X300 FE స్మార్ట్ ఫోన్ అయితే వచ్చేసి సో ఇది కో ఇంజనీర్డ్ విత్ జాయిస్ అనేసి అయితే మెన్షన్ చేసి సో ఇక్కడ కెమెరా కట్అవుట్ బాగానే ఉంది. ఇక్కడ లెన్సెస్తో పాటు కూడా వచ్చి సో దానికి సపరేట్ కిట్ అయితే దొరుకుతుంది. ఎగ్జాక్ట్ ఇవే అని రావు. కొన్ని హైలైట్ చూసుకుందాము. హైలైట్ కింద ముందు కూడా కింద మెన్షన్ చేశారు పవర్డ్ బై స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ అండ్ పవర్డ్ బై ఆరిజిన్ ఓఎస్ అని. హైలైట్లో మెయిన్ ఏంది? సో మెయిన్ ఏంటంటే మాత్రమే ఇక్కడ స్పెసిఫిక్గా ఇది కిట్ లా ఒకటి వస్తుంది. ఆ కిట్ పెట్టుకుంటే మీకు ఆ లెన్సెస్ యూజ్ చేసుకొని మంచి పిక్చర్స్ అవి తీసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ వస్తుంది. 6.3 ఇంచెస్ డిస్ప్లే అండ్ 6.5 mAh బ్యాటరీ, 5 years స్మూత్ ఎక్స్పీరియన్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ అర్బన్ ఆలివ్ కలరు అండ్ లూకియా పర్పుల్ కలరు, దాని తర్వాత నార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ తోటి బాగానే ఉంది. ఇంకా అడిషనల్గా ఏముంది, కెమెరా కార్డ్నే మెయిన్ హైలైట్ అనుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్కి 50 MP టెలిఫోటో కెమెరా వస్తుంది అన్నమాట. ఇక్కడ సోనీ వాళ్ళ ఐఎంఎక్స్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 50 MP జాయిస్ వాళ్ళ కెమెరా వస్తుంది. ఐఎంఎక్స్ 921 సెన్సార్తో పాటు అండ్ అడాప్టివ్ జూమ్ ఫ్లాష్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సెల్ఫీ 50 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఫీచర్స్ ప్రకారంగా చూసుకుంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ లోపల సెన్సార్స్ మిర్రర్స్ ఎట్లా పనిచేస్తాం ఒక ఇమేజ్ పెట్టారు. మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బ్రైట్ స్టేజ్ క్లియర్, సో ఇది లెన్స్ టెలిఫోటో లెన్స్ అవుతుందో ఆప్టికల్ లెన్స్ కాంపాక్ట్ బై డిజైన్ అనేసి అయితే పెట్టారు. ఇక్కడ బాగుంది. అది సపరేట్గా పర్చేజ్ అయితే చేసుకోవాల్సింది అన్నమాట. సరేనా, ఇదంతా చెప్పకు. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్లో చూసుకోవడం మాత్రమే 80,000 ఉంది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మీ ప్రీ ఆర్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ప్రీ ఆర్డర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఏమైనా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందంటే 5,000 రూపీస్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇక్కడ మెయింటైన్ ఏం చేయలేరు. కానీ ఇక్కడ స్టార్టింగ్ బేస్ వేరియంట్ అయితే 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్. సో 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 90,000 ఉంది. అండ్ 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 80,000 ఉంది. కలర్ ఆప్షన్స్ అయితే ఇంత ముందుగా చూసిగా 3 కలర్ ఆప్షన్స్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది. తీసుకోవచ్చని అంటే మాత్రమే కొంచెం కొంచెం యూనిక్ డిఫరెంట్గా ఉంది, తీసుకోవచ్చు. అండ్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే మాత్రమే సేల్స్ స్టార్ట్ కానీ అప్డేట్ చేస్తారు టెక్ న్యూస్లో. ప్రస్తుతం అయితే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ కూడా అయిపోయింది. సో ఫ్లిప్కార్ట్లోకి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో కార్డ్ ఆఫర్స్లో మీకు కొన్ని కార్డ్స్ నుంచి 4,000 రూపీస్ దాకా కూడా ఆఫర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో 76,000 అట్లా వస్తుంది. అండ్ 24 months దాకా ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. 3,334 రూపీస్ దాకా కూడా. కొన్ని హైలైట్స్ అయితే మీకు ఇక్కడ చూపించేస్తాను. ఇది మెయిన్ ఇంతకుముందు చెప్పిన హైలైట్స్ అయితే ఇక్కడనే ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. అండ్ వెయిట్ ఇక్కడ మెయింటైన్ చేసి 191 grams వెయిట్ అండ్ లైక్ 7.9 అంటే 80 మంది స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మెయిన్ దేనికి వచ్చిన అంటే మాత్రం ఇక్కడ ఇది 6 mAh బ్యాటరీ, 90 watts ఫ్లాష్ ఛార్జింగ్ అండ్ 40 watts రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ ఉంది. ఓవర్ హీట్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ LPDDR5X అల్ట్రా ప్రాసెసర్, ర్యామ్ స్పీడ్తో పాటు UFS 4.7 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ 5 OS అప్డేట్స్, 7 years సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. మిగతా ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ బంప్ ఏదో కొంచెం ఎక్కువ ఉంది. ఇట్లా పెట్టలేరు, రివర్స్గా పెట్టాల్సి వస్తుంది. పోర్ట్ చూసుకోవడం మాత్రం డ్యూయల్ మ్యాక్స్, ఇక్కడ ఎయిర్ బ్లాస్టర్ ఉంది, డ్యూయల్ స్పీకర్స్, టైప్ సి పోర్ట్, కింద టైప్ సి పోర్ట్ పక్కనే సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. అంతా బాగానే ఉందన్నమాట. ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సిందే 200 mm టెలిఫోటో ఎక్స్టెండెడ్ వస్తుంది అన్నమాట కిట్. ఇది సపరేట్గా తీసుకోవాల్సింది అన్నమాట కిట్ ఒకటి. ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు ఇన్ డెప్త్గా కొంచెం కావాలంటే. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ చూసారు కదా. సో అల్ట్రా కంటే కూడా దీని ప్రైస్ జర ఒకేష్ అనిపించింది, నాకు పర్లేదు అనిపించింది. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటి ప్రైస్ మీద? స్టిల్ నేనైతే ఒకటే మాట అంటాను, ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఇట్లా కార్డ్ ఆఫర్స్ అయితే యూజ్ చేయండి ఈఎంఐ కంటే కూడా. సో బెటర్ కార్డ్ ఆఫర్స్ మీకు ఇంకొంచెం బెనిఫిట్ అయితే వస్తాయి అనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తాను. స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ అన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు ఆరిజిన్ ఓఎస్ బేస్డ్ ఆన్ Android 16 వస్తుంది. IP68 69 ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, 3 nm నోట్తో ప్రాసెసింగ్ నోట్తో తయారు చేసారు. 2 3.80 GHz మీద వస్తున్నాయి. 3.25 GHz మీద వస్తున్నాయి. ర్యామ్ గురించి ఇంతకుముందు చెప్పిన LPDDR5X అల్ట్రా ర్యామ్, UFS 4.0 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. 6.5 mAh 90 watts ఛార్జరు అండ్ మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది.
అండ్ అల్ట్రాసానిక్ సింగిల్ పాయింట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో చాలా మటుకు అయితే అంత యూస్ఫుల్ అవుతుంది. 6.3 ఇంచెస్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే వస్తుంది అన్నమాట. 460 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు కూడా 120 రిఫ్రెష్ రేట్. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం డ్యూయల్ బ్యాండ్ వైఫైస్ వస్తున్నాయి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. రియర్ సైడ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో ఓఎస్ కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. రియర్ సైడ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అనేది మెన్షన్ చేసారు అన్నమాట. సో ఓవరాల్ చూసుకుంటే 3 50 మెగాపిక్సెల్ కెమెరాలతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ రికార్డింగ్ చూసుకుంటే 8K 4K 1080p రికార్డింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ వైఫై గురించి చూసుకుంటే 2.4 GHz 5 GHz మెన్షన్ చేసి బ్లూటూత్ 6.0 ఉంది. అండ్ లొకేషన్ చూసుకుంటే జీపీఎస్ బయట గ్లోనస్ యూజ్ చేస్తే నావిక్ మన ఇండియన్ వాళ్ళది అన్నమాట. జిఎన్ఎస్ వస్తుంది. కొన్ని ఏజీపీ సర్వీసెస్ సెల్యులర్ అంటే ఒక వైఫై పొజిషన్ నుంచి కూడా కొన్ని ఏమంటారు పోస్టింగ్ చేసుకుంటే అన్నమాట. సెన్సార్లు ఇస్తుంది మాక్సిమం అన్ని సెన్సార్లు ఇస్తాయి. యాక్సిలరోమీటర్, కలర్, అది ఆంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, లీనియర్ మోటార్ వస్తుంది. జైరోస్కోప్ అయితే లేదు, నాట్ సపోర్ట్ అని పెట్టారు. జైరోస్కోప్ అయితే ఎందుకు అర్థం కాలేదు. హాల్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్, ఫ్లికర్ సెన్సార్, ఎక్సాసిస్, లీనియర్ మోటార్తో పాటు కూడా వస్తుంది. ఆబ్వియస్లీ ఓవరాల్ మొత్తం పర్చేస్ చేసుకోవాలంటే స్మార్ట్ ఫోన్, అది మీకు స్మార్ట్ ఫోన్స్ గైడ్ డాక్యుమెంట్స్, సిమ్ ప్రొటెక్షన్ కేస్, ఫిల్మ్ అండ్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ సార్ వాల్యూ కూడా తీసుకోవచ్చు. ఓవరాల్ బాగానే ఉంది భయ్. నా సలహా ఏంటంటే ఒకవేళ X300 ప్రో వేరియంట్ ఏదైతే తీసుకోలేని అల్ట్రా వేరియంట్ X300 అల్ట్రా వేరియంట్ అవుతుందో రెండు సెమెట్గా లాంచ్ అయినాయి కదా, అల్ట్రా వేరియంట్ అవుతుందో తీసుకోలేని వాళ్ళు X300 FE తీసుకోవచ్చు. ఇది తక్కువ ప్రైస్కి వస్తుంది అనుకోవచ్చు భయ్. జర కొంచెం వాల్యూ ఫర్ మనీ అనుకోవచ్చు ఇది. అండ్ అదే కిట్తో పాటు కూడా వస్తుంది కాబట్టి డీసెంట్ పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు. ఆ స్మార్ట్ ఫోన్కి ఈ స్మార్ట్ ఫోన్కి కిట్స్ పరంగా కూడా మిగతా ఫీచర్స్ పరంగా కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ఈవెన్ కిట్ అయినా సరే దీనికి డిఫరెంట్గానే ఉంది. కొంచెం ముట్టి లెన్స్తో పాటు వస్తుంది. దానికి అడిషనల్ ఫీచర్స్తో పాటు కూడా వస్తున్నాయి అనమాట ఆ అల్ట్రా వేరియంట్కి. సో రెండింటిలో ఏది తీసుకోవడమే నా ఒపీనియన్లో ఇదైనా సరే ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్ కేటగిరీ. కానీ దాంట్లో కొంతమంది ఉంటారు అవి తీసుకోవాలన్న వాళ్ళు. ఒకవేళ ఇది తీసుకోవడం ఇది తీసుకోవచ్చు, ఒకసారి కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నాకైతే మాత్రం మంచి ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ మోస్ట్లీ ఈఎంఐ కంటే కూడా కార్డ్ ఆఫర్స్ తీసుకోమని అయితే ఒక సలహా అయితే ఇస్తాను. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసినాక ఫైనల్గా మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.